మంచి పాటలు వింటే ఎలాంటి మూడ్లో ఉన్నా ఇట్టే రిఫ్రెష్ అయిపోతాం. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు అంటే ఫలానా అంటూ టక్కున ఒకరి పేరు చెప్పేస్తాం. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది అద్భుతమైన ఫీమేల్ సింగర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఒక్కో వాయిస్ ఒక్కో క్రేజ్ ఉంటుంది. అలాగా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న శ్రేయా ఘోషల్ బాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. దాదాపు 15 భాషల్లో కలిపి వేలకు పైగా పాటలు పాడింది. శ్రేయా ఘోషల్ ఎలాంటి పాటలు పాడినా ఆ పాట హిట్ కొట్టి తీరాల్సిందే. అందుకే ఆమె పాట పాడింది అంటే ఆ సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోతాయి. స్టేజ్ మీద ఆమె పాట చేసే రచ్చ అంతా ఇంత కాదు. దేవదాస్ చిత్రంతో మొదలైంది ఆమె సంగీత ప్రయాణం. ఆ సినిమా మంచి హిట్ అవడంతో ఆ తర్వాత శ్రేయాకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రాంతం, భాష ఇవేమీ ఆమెకు అడ్డు కాలేదు. ప్రపంచమంతటా ఆమె పాట వినిపించింది. వివిధ భాషల్లోని ప్రముఖ సంగీత దర్శకులు శ్రేయాను అవకాశాలతో ముంచెత్తారు. అలా ప్రారంభమైన శ్రేయ ప్రస్థానం నేటి వరకు కొనసాగుతుంది. తెలుగు, తమిళం, హిందీ, అస్సామీ, బెంగాలీ, భోజ్పురి, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, నేపాలీ, ఒరియా వంటి అనేక భాషల్లో పాడింది ఆమె. తెలుగులో శ్రేయ పాడిన పాటలు యువతను విపరీతంగా అలరించాయి. మరి ఇండియాలో ఇంత ఫేమస్ అయినటువంటి శ్రేయా ఘోషల్ రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో ఉంటున్నట్టు తెలుస్తుంది. కాగా తాజా సమాచారం ప్రకారం శ్రేయా ఘోషల్ ఒక్క పాట పాడడం కోసం ఏకంగా 25 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఒక్క పాటకు 25 లక్షలు రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఆమె సింగర్ గా మాత్రమే కాకుండా ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్ కు జడ్జి గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇక శ్రేయా ఘోషల్ టాప్ 100 ఫోర్బ్స్ జాబితాలో 5 సార్లు స్థానం సంపాదించుకుంది. దీంతో ఇండియాలోనే రిచ్ సింగర్ గా గుర్తింపు సంపాదించుకుంది శ్రేయా ఘోషల్.